మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చదివినటువంటి వాక్య భాగంలో శిష్యులకు ప్రభువు నేర్పించినటువంటి పరలోకపు ప్రార్థనను గురించి చూస్తున్నాం. శిష్యులందరూ వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం ఎలాగో నేర్పించాడు, వారి యొక్క ప్రార్థన ఎంతో శ్రేష్టముగా ఉన్నది, మాకు కూడా ప్రార్థన నేర్పించవా అని అడిగినప్పుడు, ప్రభువు, మీకిప్పటి వరకు ప్రార్థన చేయడం కూడా చేత కాదా? మీకిప్పటి వరకు ప్రార్థించడం కూడా తెలియలేదా? నాతో పాటు ఇన్నాళ్ళు మీరు ఉన్నా మీకు ఈ చిన్న విషయం కూడా మీరు గ్రహింపలేక ఉన్నారా? ఆ విషయాన్ని కూడా మీరు నా యుద్ధ నుండి నేర్చుకోలేకపోయారా అని వారిని గద్దెంపక, వారిని తృణీకరింపక, వారి యొక్క స్థితిని చూచి వారికి ఇది ఖచ్చితంగా తెలియవలసి ఉన్నది అని ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనను వారికి నేర్పించారు. దానిని గూర్చి పరలోకపు ప్రార్థన అని మనం పలుమార్లు విని ఉన్నాం. అయితే ప్రభువు నేర్పించినటువంటి ఈ పరలోకపు ప్రార్థనలో ప్రతి ఒక్క మాట ఒక నిగూఢమైనటువంటి ధననిధిగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ క్లుప్త సందేశములలో ఈ మొట్టమొదటి మాటను మనం గమనించినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం గ్రహించగలుగుతాం. అవేవనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మొట్టమొదటిగా ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. మనము కూడా మన ప్రార్థనలో ఈ యొక్క అంశములు ఉండినట్లుగా చూసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధపరచబడకుండా ఉండేటువంటి ఏ క్రియ అయినను అది నిష్ప్రయోజనమే. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మీరు ప్రార్థించాలి అని తెలియచేస్తున్నారు. మనం ఆ మాట చదివినప్పుడు మరొక ప్రశ్న మన మధ్యలో మెదులుతుంది. ప్రభు యొక్క నామము పరిశుద్ధపరచబడుట ఏమిటి? ఆయన నామం పరిశుద్ధమైనదని వాక్యం తేటగా సెలవిస్తున్నది కదా. ఆయన నామం ఏమైనా పరిశుద్ధతను కోల్పోయి ఉన్నదా? ఆయన నామం ఏమైనా అపవిత్రతను కలిగి ఉన్నదా అని చూసినట్లయితే 100% కానే కాదు. ఆయన యొక్క నామం ఎప్పుడు పరిశుద్ధమైనదే. అయితే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏదనగా, ప్రభు యొక్క నామము తన జనుల చేత అన్య జనుల నోట నుండి తృణీకరింపబడుతూ ఉన్నది. అపరిశుద్ధమైనటువంటి మాటలకు అవకాశం ఇస్తూ ఉన్నది. ప్రతి క్రైస్తవుడు తన యొక్క జీవితం బట్టి ఎక్కడ కూడా దేవుని నామానికి అవమానం కలగకుండా, ఆయన నామము మహిమపరచబడినట్లుగా, ఆయన నామం పరిశుద్ధపరచబడినట్లుగా, ఆయన సత్యవంతుడని ఒప్పుకున్నట్లుగా అట్టి గొప్ప సాక్ష్య జీవితం కలిగినదే ప్రతి క్రైస్తవుని జీవితం ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు తడగా సెలవిస్తున్నారు. మనం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైను, విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. వారు తాము వెళ్లిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశము నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయినెల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు పాపము చేయుట చేత ప్రభు వారిని శిక్షకు అప్పగించారు. శిక్షకు అప్పగించుట చేత వారు అన్యజనులలో అవమానానికి గురవుతూ ఉన్నారు. వారు అవమానించేటువంటి విధానం బహు వింతగా ఉన్నది. వారు పాపము చేసిన వారిని, తప్పు చేసిన వారిని, వారి యొక్క లోటుపాట్లను గురించి మాట్లాడక, వీరు యెహోవా యొక్క జనులు కదా, వీరు క్రైస్తవులు కదా, వీరు క్రీస్తు
క్రీస్తును అంగీకరించి ఉన్నారు కదా, వీరు బాప్తిస్మము తీసుకుని ఉన్నారు కదా, వీరు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారని చెప్తున్నారు కదా, వీరు సేవ కూడా చేస్తారు కదా, వీరు వాక్యాన్ని కూడా బోధిస్తారు కదా, వీరు సువార్తను ప్రకటిస్తారు కదా, వీరు పలానా చోట బైబిల్ పఠనంలో బైబిల్ యొక్క విద్యలో పాండిత్యం వహించిన వారు కదా, వీరు ఎంతో అనుభవం కలిగిన వారు కదా, వీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు కదా అని దేవుని నామాన్ని ఎత్తి వారి యొక్క లోటును, వారి యొక్క పాపమును, వారి యొక్క దుష్క్రియను, దుష్ప్రవర్తనను గూర్చి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో మనిషి యొక్క పాపం కంటే కూడా ఆ వ్యక్తి ఎవరికి సంబంధించి ఉన్నాడో ఆయన నామానికి అవమానం కలుగుతుంది. వారు ప్రభు యొక్క నామానికి సంబంధించిన వారు, ప్రభు యొక్క పేరు పెట్టబడిన వారు, పరిశుద్ధులు అని నామకరణం చేయబడిన వారు. వారు చేసిన ఆ దుష్ప్రవర్తనను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆయన యొక్క నామం అన్యజనుల నోట పరిశుద్ధతను తీసివేయనట్లుగా చేస్తుంది. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మిమ్మును బట్టియే కదా ప్రభు యొక్క నామము దూషణలకు గురి అవుతున్నది, మిమ్మును బట్టియే కదా ప్రభు మరలా సిలువ వేయబడుతున్నారు అని మనం పలు లేఖనాలను చూస్తూ ఉంటాం. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన క్రియలను బట్టి, మన దుష్ప్రవర్తనను బట్టి ప్రభు నామానికి అపవిత్రత కలగకున్నట్లు, ప్రభు నామానికి అపరిశుద్ధత అంటకుండానట్లు, ప్రభు యొక్క పరిశుద్ధతకు, విశిష్టతకు, గొప్పతనానికి మన యొక్క క్రియలు ఏవి కూడా ఆటంకం కలగకుండానట్లు, ఆయన విలువ ఏమాత్రం మన క్రియలను బట్టి తగ్గకుండానట్లు, మన యొక్క ప్రవర్తన దేవుని నామ పరిశుద్ధతకు కారణమగునట్లుగా ఉండాలని నేడు పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు. మనం లోకంలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, ప్రభువును ఎరుగక ముందు చీకటిలో ఉన్నప్పుడు మనము చేసినటువంటి ఆ దుష్ప్రవర్తన, దుష్ట క్రియలను బట్టి మన నామానికి, మనకు మాత్రమే వ్యతిరేకతలు, తృణీకరాలు, అవమానాలు వచ్చి ఉండేవి. అయితే ఇప్పుడు క్రీస్తును అంగీకరించుట చేత, క్రీస్తును అనుసరిస్తూ ఉన్నందు చేత, ఆయనను స్వంత రక్షకుడిగా అంగీకరించి ఉండటి చేత మనము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుకి ప్రభు యొక్క నామం అవమానానికి గురవుతుంది అన్న సంగతిని మనం గుర్తించిన వారంగా ఎప్పటికప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిలో, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎప్పుడు కూడా ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా ఉండవలసిందే అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు. నేడు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఇప్పటి వరకు మనం క్రీస్తును అంగీకరించి వేషధారుల వలె కాసేపు భక్తిలో, మరలా కాసేపు లోకంలోను, మరలా కాసేపు వెచ్చగాను, మరలా కాసేపు చల్లగాను దేవుణ్ణి చూపిస్తున్నట్లే, దేవుని భక్తిలో ఉన్నట్లే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేని వారముగా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు యొక్క నామం అక్కడ పరిశుద్ధపరచబడట్లేదన్న సంగతిని గుర్తించి ప్రభు నామం పరిశుద్ధపరచబడినట్లుగా మనం అన్ని కోణాలలో, అన్ని వేళలలో ఆయన నామం పరిశుద్ధతకు మన జీవితం కారణమవ్వాలని జాగరూకత కలిగి పరిశుద్ధతకు, పవిత్రతకు మన జీవితాలను మనం అప్పగించుకొని ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన ఆత్మశక్తి చేత, అభిషేకం చేత మనం ముందుకు నడవలసిన వారంగా, సాగవలసిన వారమై ఉన్నాము. ఇశ్రాయేలులో వారి యొక్క తప్పును బట్టి ప్రభు యొక్క నామం అన్ని జనుల నోట పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నది, దూషణకు గురి అవుతున్నది. వీరు యెహోవాను ఆశ్రయించిన వారే కదా, వీరు క్రీస్తును నమ్ముకున్న వారే కదా అని ఆయన నామాన్ని ఎత్తిపట్టి మాట్లాడుట చేత ఆయన నామానికి దూషణ కలుగుతుంది. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది, మీరు ప్రార్థించినప్పుడెల్లా నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మీరు ప్రార్థించాలి. ఆ మాట పలికినప్పుడు మనం గుర్తించవలసినటువంటి మాట, మనలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క చూపులను బట్టి, మన యొక్క విధి విధానాలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి ప్రభు యొక్క నామం ఎక్కడన్నా దూషణకు గురి అవుతున్నదా, ప్రభు యొక్క నామం పరిశుద్ధపరచబడుతున్నదా అన్నటువంటి సంగతిని మనం యోచిస్తూ ఆత్మీయ స్పృహతో ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. అట్టి విధంగా దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి అద్భుతమైనటువంటి, విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి సాక్షి జీవితంతో మనం ముందుకు సాగుతూ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ప్రతి వారు ఇక మీద నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని అంటూ నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి ఘనత వచ్చినట్లుగా వారి జీవితం ఉండనట్లుగా, జాగరూకత కలిగి ఉండనట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యమునకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.